guys, welcome back to our channel Unicorn League. So మంచిగా ట్రెడిషనల్ వేర్ నుంచి మంచిగా జీన్స్ ప్యాంట్స్ ట్రెండీ వేర్కి వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఈరోజు ముందు వీడియోలో చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఒక షెరటన్ మాల్కి వెళ్ళామని. అక్కడ నేను ఒకటి మెన్షన్ చేశాను, దేవరా మూవీకి వెళ్తామని. సో ఆ టైం ఇప్పుడు వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నా, బట్ మా మమ్మీ డాడీ గుడికి వెళ్ళారనమాట అప్పుడు. సో ఈరోజు కూడా ఉంది. సో వీఆర్ గోయింగ్. మాకు ఇంకా రెడీ అవుతుంది. వచ్చింది కమాన్. మా ఫేసెస్ ఈరోజు కొంచెం బ్రైట్గా ఉన్నాయి కదా. ఫ్లాష్ ఆబ్జర్వ్. యా, ఇది కూడా మా అక్కదే డ్రెస్. నావి ఎప్పుడు వేసుకుంటూనే ఉంటుంది. అండ్ గాయ్స్, ఈరోజు అయితే కొరియర్లో పంపించిన వైట్ షూస్ వేసుకుంటున్నాం. ఇది జూడియోలో కొన్నది. ఆల్రెడీ మీకు మెన్షన్ ఎప్పుడు చేయలేదు కదా, ఆ షూస్ గురించి ఎక్కువ చెప్పలేదు. కొరియర్లో పంపించింది, ఇంకా ఆ వీడియో పెట్టలేదు అనుకుంటా. సో ఆ వీడియో పెట్టడానికి మాకు టైం దొరకట్లేదు. సో మంచి టైం చూసుకొని పెడతాంలేండి. సో సేమ్ షూస్ మా అక్కకు కూడా ఉన్నాయి అండ్ వెరీ కంఫర్టబుల్. ఎంత బాగున్నాయంటే వేసుకోవడానికి మంచిగా మెత్తగా కంఫర్ట్గా ఉన్నాయి. ఈవెన్ మా అక్కకు కూడా సేమ్ అలాంటి. మా అక్క షూలేస్ కట్టుకోవడానికి కూడా తెలీదు. నేను కట్టుకుంటాను, బట్ మా అక్కకు మాత్రం తెలీదు షూలేస్ ఎట్లా కట్టుకోవాలి. గాయస్, చీకటిగా ఉంది, ఏమనుకోకండి. మా అక్కకి నేను షూ కట్టాలండి. మా చెల్లి నాకు షూస్ కడుతుంది. చూడండి గాయస్, ఎవరైనా చెల్లికి అక్క కడుతుంది, కానీ ఇక్కడ ఏంటో డిఫరెంట్. అందుకే అంత పెద్దగా ఉంది, అందుకే నాకు కట్టుకొస్తలేదు. చెప్పండి, మీరే చెప్పండి. మరి నేను ఎట్లా కట్టాలి? వస్తలేదు. ఇది టైం అవుతుంది, మాకు మూవీకి 6:30 అవుతుంది. 7కి మూవీ యాక్చువల్లీ, బట్ ఇప్పుడేమో టైం అయిపోతుంది. నడు చెలో బయటికి వెళ్దాం. చెలో ఉండి కారా మాకు వెయిట్ చేస్తుంది. లేట్ కమ్మర్స్ గైస్. లైటింగ్ సరిగ్గా ఉండదు ఎందుకంటే నైట్ కదా. గైస్ వచ్చేసామన్నమాట షెరటన్ మాల్కి. చూపిస్తాను. మంచిగా పర్పుల్ కలర్ లైటింగ్ పడుతుంది, చూపిస్తాను. పర్పుల్ కలర్లో మంచిగా నా ఫేవరెట్ కలర్లో మంచిగా లైటింగ్ వస్తుంది, బాల్లే ఉంది. మా అక్క షూడేస్ కొట్టుకుంది, మళ్ళీ మా డాడీ కడుతున్నాడు ఇప్పుడు. ఇది గుర్తుందా, మేము స్టేషనరీ షాప్కి వచ్చినప్పుడు చూపించినది ఫుడ్ కోర్ట్. అంత ఫుడ్ కోర్ట్ అనమాట. ఈసారి కూడా పై సైడ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే సినిమా హాల్ బ్యాక్ సైడ్ కాబట్టి అనమాట. టికెట్స్ తీసుకునేది. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే 14 years దాటిన వాళ్ళు మాత్రమే చూడాలన్నమాట. నేనేమో 11 years. సో అందుకని ఏజెస్ చేంజ్ చేసుకున్నాను. నేను 14 years, మా అక్క 16 years. ఓకే, అవుట్ సైడ్ ఫుడ్ వద్దన్నారు. అయినా మేము బాటిల్ తీసుకున్నాం. నా కొత్త బాటిల్ అనే వీడియో పెట్టాను కదా, అందరు చూడండి వాళ్ళు. సో నన్ను 14 అంటే నమ్ముతారా అనిపిస్తుంది. నేను 11 అంటేనే మా టీచర్స్ ఎవరు నమ్మలేదు, 14 అంటే ఎవరు నమ్మేది. సో పోయినసారి కల్కికి వచ్చాము. దిస్ ఇస్ అవర్ సెకండ్ మూవీ. నా ఫేవరెట్ మూవీ అయిపోయింది కల్కి. నాకైతే బొచ్చడు ఉన్నాయి, చెప్పుకుంటూ పోవాలి. ఇంకా మా అక్క 4 చెప్తానంటే వినండి. చుట్టమల్లే చూపిస్తాందే, బట్ హిందీలో వస్తుంది. అంటే వీళ్ళు చూడమల్లి అనుకుంటారేమో, మనకు కూడా తెలియదు హిందీలో. సబ్ టైటిల్స్ చూసుకుంటూ చదువుకోవాలంటే. మా మమ్మీ ఇంకా మా అక్క కూడా పెడుతున్నారు, బాటిల్ నువ్వు పట్టుకో. సో మా చూసిందనమాట, మా వద్దని చెప్పింది. బట్ మా డాడీ సంబడి వేరే వాళ్ళకి అది అని చెప్పేశాడు. అబద్ధాలు ఆడడంలో మేమే ఫస్ట్. అమ్మో నాకు టెన్షన్ అవుతుంది, లోపలికి పంపిస్తారా లేదా అని. బట్ ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్, బాగా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఎట్లా కూడా తప్పించుకొని వెళ్తున్నాం అనమాట. స్కేరీ. సో గాయస్, ఎట్లా అయితే ఇంకా రాలేదు, బట్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. గాయస్, నిన్న కూడా 7 వచ్చింది, ఈరోజు కూడా 7. మళ్ళీ 7 గాయస్. కల్కి మూవీకి కూడా 7, ఇప్పుడు కూడా 7. మళ్ళీ ఎవరు లేరు. సేమ్ సీట్లో కూర్చుంటున్నాం మేము, సేమ్ సీట్. ఏంది మా ఇది మళ్ళీ 7 మమ్మీ? మళ్ళీ 7 ఎందుకంటే ఎక్కువ మంది ఉండరు కదా చూడడానికి. చలి మాత్రం ఘోరం పెడుతుంది. సో గాయస్, ఎవరు లేరు, మేమే ఖాళీ కూర్చున్నాం ఇక్కడ. సో పోయినసారి అయితే వచ్చారనమాట కొంతమంది. పోయినసారి క్రికెట్ మ్యాచ్కి కొంతమంది వచ్చారనమాట. అట్లనే మూవీ చూద్దామని కల్కి మూవీకి వచ్చారు.
మన తెలుగు వాళ్ళే తెలుగు కూడా మాట్లాడారు కదా, తెలుగు వాళ్ళే తెలుగు కూడా మాట్లాడతారు. అదేలే తెలుగు వాళ్ళు, అదే ఏదో ఒకటి మర్చిపోయినా. గాయ్స్ చూడండి, ఎవ్వరు లేరు, ఖాళీ, సేమ్ ఖాళీ. మేము ఎప్పుడు నవ్వి హాయ్ చెప్పు, చెప్పే హాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనొద్దు సో చెప్పకు, హాయ్ చెప్పమంటే పాటలు పాడిగే, పాటలు పాడుకో, మాకు హాయ్ చెప్పమంటే సో అంత చెప్తుంది. గాయ్స్ ఇప్పుడు మా డాన్స్ చూడండి. ఓకే, ఎవరైనా వస్తారా నాకు భయం వేస్తుంది, నాకు భయం అవుతుంది ఎవరు వస్తారో అని. మా డాడీ మా రూల్స్ కనబడట్లేదు కదా మేము. ఇటు బాగున్నాం లైటింగ్. దిస్ ఇస్ ఆల్ ది మూవీ అండ్ దట్ ద ప్లేస్. ఏం లేదండి, కొంచెమే ఉంది ప్లేస్. ఎందుకంటే దీనికి ఎందుకు పెట్టారంటే ఎక్కువ మంది చూడరు కదా తెలుగు మూవీస్, అందుకనే చిన్నది థియేటర్ పెట్టారు. మమ్మీ డిసప్పాయింట్ అయింది కదా మమ్మీ, సేమ్ అని. ఇక్కడ టైంకి కెమెరా ఉంటుంది, అక్కడ నుంచి ప్లే అవుతుంది, మళ్ళీ ఇంటర్వెల్స్ ఉండవు. అవ్వండి కరెక్ట్ అక్కడ మా నలుగురికి అనమాట. ఇదేదో మన పర్సనల్ ఏమంటారు, పర్సనల్ మూవీ థియేటర్ లా ఉంది మా మనకి. పోయినసారి మా తర్వాత 6 మెంబర్స్ వచ్చారనమాట. ఈరోజు ఇంకా ఎవరు లేరు, మేము నలుగురం. మా పర్సనల్ థియేటర్ ఇది. 6:56 అనమాట. ఇంకా 4 minutes టు గో అండ్ వాచ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు మూవీ ఎలా ఉంటుందో, అసలు తెలుగులో వస్తుందా హిందీలో వస్తుందో అసలు ఏంటి ఈ మూవీ గురించి మాకేం తెలియదు. అబ్బాయి ఇప్పుడు లైటింగ్ వచ్చింది, ఎందుకంటే లైటింగ్ ఉందన్నమాట ఫ్రెండ్కి నాకు. ముఖాల్లో ఈరోజు కొంచెం గ్లో వచ్చింది, మేకప్ వేసి. సౌండ్ రాదు, నేను నవ్వుతాను కానీ. యాడ్ వస్తుంది ఇప్పుడు, వాళ్ళ మూవీ యాడ్ వస్తుంది ఇప్పుడు, వస్తుందేమో నాకు తెలిసి. అంటే ఇంకా 4 minutes వరకు ఈ యాడే చూపెడతారేమో. గాయ్స్ చూడండి, ఇక్కడ నుంచి ప్లే అవుతుంది, అక్కడేమో వస్తుంది. ఈ థియేటర్ పేరు ఒలింపస్ అంటున్నారు వీళ్ళు. మధ్యలో మా అక్క స్నాప్ తీసుకుంది అనమాట. స్నాప్ తల్లి పిచ్చి పట్టింది. గాయ్ సౌండ్ వస్తుందో లేదో మాకే తెలియదు, ఎందుకంటే ఇదే పెద్ద సౌండ్ ఉంది. అప్పుడు కూడా తీస్తాను. ఉన్నదే ఎన్ని 6-7 ఉన్నాయి, ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. మా రూమ్ ఇంత చిన్నదైతే స్పీకర్లే మొత్తం సగం ఉన్నాయి. మంది వచ్చారనమాట వెనకాల, ఈవెన్ 2 బార్బిడి అని వచ్చారు. మాకంటే వెనకాల చాలా మంది వచ్చారనమాట, ఒక 6-7 మెంబర్స్. గైస్ మూవీ 7కి అయితే ఇంకా 7:01 అవుతుంది, అయినా ఇంకా స్టార్ట్ చేయలేదు మూవీ చూడాలో సగం యాడ్ చూడాలో నాకు అర్థమవుతలేదు. గైస్ పూలా అంటే ఏదో బ్రెజిల్ వీఆర్ యాడింగ్ ఏదేదో ఉంది. ఇగోండి బీచ్, ఇది బార్బడోస్ బీచ్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో మా బార్బడోస్ బీచ్. సో క్యూట్ కదా. అది మెక్సికో గైస్, బార్బడోస్ అన్నారు. మెక్సికో కూడా కాదు, ఒకటే మెక్సికో, అన్ని బ్రెజిలే. కోకోకోలా యాడ్ వస్తుంది, నో షుగర్ అంట. ఆ మూవీ కాదు, వేరే మూవీ అన్నమాట ఇది. వామ్మో ఘోరంగా ఉంది మూవీ. చూడండి, సగం మనిషి సగం యానిమల్. ఇది మార్వెల్ అంట, ఏంటో నేను ఎప్పుడు చూడలేదు మార్వెల్. ఇది సోదంతా పెడుతూ నేను మూవీ చూడాలా ఈ మూవీ చూడాలా అర్థం కావట్లేదు. ఏంది సోది, సగం నేను మధ్యలో ఆపేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది కదా అని వీడియో. ఇంకా చాలాసేపు పెట్టిండు వీడెవడో మెట్టలోడు, యాడే సగం పెట్టిండు. గాయస్ ఘోరంగా భయం అవుతుంది చూడ్డానికి. నాకు తెలిసి మేము తప్పు మూవీకి వచ్చినట్టున్నాం, మెంటలేస్తుంది నాకు. ఇది మార్వెల్ అంట. ఏమండి వస్తుంది ఇంకా 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఏంది పేరు, మూవీ పేరు రాకుండా ఇది వచ్చింది. ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఏదో వస్తుంది.
guys, I'm excited. Yeah. Excited, yeah. తెలుగులో వస్తుంది గైస్, తెలుగు అనుకుంటా. గైస్ ఈయనెవరో కామెంట్ చేసి పెట్టండి, ఏ బార్బడోస్లు సో తెలుగులో వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను హిందీలో వస్తుందేమో అని ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాను, బట్ తెలుగులో వస్తుంది గైస్. నా ఎక్సైట్మెంట్ అంతూ లేదు గైస్. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తెలుగులో వస్తుందని గైస్. దేవర వస్తుందన్న ప్రతిసారి ఏదో వేరేది వస్తుంది. అది చెప్పి దేవర అసలు ఎందుకు చిన్న పిల్లల్ని చూడద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్క ఫైటింగ్ సీన్ చూస్తుంటే కూడా చల్లు పడుతుంది నాకైతే. ఘోరంగా భయం అవుతుంది మూవీ చూస్తే. చిన్న పిల్లలైతే అస్సలు వెళ్ళద్దు, అస్సలు డేర్ కూడా చేయొద్దు వెళ్ళడానికి. వామ్మో ఫుల్ ఫైటింగ్ సీన్స్, ఘోరంగా నాకైతే ఫుల్ భయం అవుతుంది. దయ్యం మూవీ కంటే ఫైనల్ గా అయితే మూవీ చూసేసి వచ్చేసామన్నమాట. మా అక్క కూడా చూస్తుంది. ఓకే, అయినా చూసారా గాయస్, మా మేకప్ ఇంకా గ్లోగానే కనబడుతుంది రియల్ గా. సో మేమైతే మూవీ చూసి వచ్చాము. సో మూవీ అయితే చాలా బాగుంది. నేను సగం అంటే సగం మొత్తం కాదులేండి, ఒక చిన్న చిన్న క్లిప్స్ అద్దరిపోద్ది. అందరూ వాచ్ చేయండి. ఈవెన్ హిందీలో కూడా అది మంచిగా అర్థమవుతుంది. ఈవెన్ ఒక్క సింగిల్ అయినా మంచిగా అర్థమవుతుంది మాకు. ఐ థింక్ ఆల్ విల్ సీ ద మూవీ బికాజ్ అవును చాలా చూసేసే ఉంటారు. బికాజ్ మాకు లేట్ గా రిలీజ్ అయింది ఇక్కడ. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడాల్సిన ఒక మూవీ. ఎంత ఫైటింగ్ ఉన్నా చాలా బాగుంటుంది అసలు. ట్విస్ట్స్ ఉంటాయి, బాగా ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ కి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ మీకు మధ్యలోనే అర్థమైపోతుంది ట్విస్ట్ ఏంటనేది. బాలే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది మూవీలో మీకు ఆ ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ అంటే కమెంట్ ఎంతమంది దేవరా మూవీకి వెళ్ళారో కమెంట్ చేయండి. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. #UniGirlIchu. #LoveYouAll. Bye bye.